శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూన్ 7 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉంది. చిత్తా నక్షత్రం ఉదయం 9:39 వరకు ఉంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. శనివారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఈ కాలయోగం అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 9:39 ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కాలయోగం వల్ల లేనిపోని అకారణ అవమానాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే 12 రాసుల వాళ్ళు 9:39 పని మీద బయటికి వెళ్లే ముందు ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి అల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులతో వెళ్ళండి. అప్పుడు కాలయోగం ఉన్న అవమానాలు ఉండవు. ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది, మీ పనుల్లో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. ఉదయం 9:39 తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. శనివారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి ఉదయం 9:39 తర్వాత 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఖచ్చితంగా మీ పనులు పూర్తవుతాయి, కార్యజయం కలుగుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో గురువింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి, ప్రాపర్టీస్ అమ్మటానికి, ప్రాపర్టీస్కి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో చేయించుకోవటానికి బలం అద్భుతంగా ఉంది. రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీలింగ్స్ చేసుకోవటానికి కుజుడి మిత్రక్షేత్ర స్థితి బాగుంది. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవటానికి, సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కుజుడి మిత్రక్షేత్ర స్థితి బాగుంది. అప్పులు తీర్చడానికి కూడా బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో శనింట్లో ఉన్నాడు. అనుకూలమే. విదేశీయాన ప్రయత్నాలు 12 రాసుల వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా, లాభకరంగా పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా చిత్తా నక్షత్రం ఉదయం 9:39 వరకు ఉంది. ఈ చిత్తా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి చిత్తా నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి కూడా చిత్తా మంచి నక్షత్రం. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి, బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించడానికి చిత్తా మంచి నక్షత్రం. అలాగే వాహనాలు కొనటానికి, అమ్మటానికి కూడా చిత్తా నక్షత్రం మంచి నక్షత్రం. శనివారం అయినప్పటికీ చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి వాహనాలు కొనటం, అమ్మటం చేసుకోవచ్చు. అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధించడానికి కూడా చిత్తా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి ఉదయం 9:39 వరకు చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 9:39 తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. ఈ స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం. గురువుల దగ్గరకు వెళ్ళి జ్యోతిష్యం గురించి తెలుసుకోవటానికి స్వాతి నక్షత్రం మంచిది. అలాగే సంగీతపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. అలాగే వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేయడానికి కూడా స్వాతి మంచి నక్షత్రం. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్ చేసుకోవచ్చు. అలాగే మోటారు వాహనాలు కొత్తగా కొన్నవి మొదటిసారి నడపడానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలం. మోటారు వాహనాలు కొనడానికి, అమ్మటానికి కూడా స్వాతి మంచిది. శనివారం అయినప్పటికీ స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి మోటార్ వాహనాలు కొనటం, అమ్మటం లాంటివి చేసుకోవచ్చు. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల్లో విశేషమైనటువంటి లాభాలు చేకూరుతాయి. ప్రయాణాల ద్వారా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. ధార్మిక చింతన ఏర్పడుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భగవత్ సంబంధమైన, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కార్యభంగం కలుగుతుంది. ఏ పని ప్రారంభించినా పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ద్రవ్యభంగం కూడా ఉంది. ధనాన్ని కోల్పోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
అలాగే సామాన్యంగా వ్యాపారం సాగుతుంది. అంత గొప్పగా అయితే వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఏమీ లాభాలు కనిపించవు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మనఃక్లేశము కలుగుతుంది. మనసుకి ఏదో ఒక బాధ ఉంటుంది, దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. అలాగే మానసిక భయం ఉంటుంది. ఆ భయము, ఆందోళన అన్నీ పక్కన పెట్టి మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం మిథున రాశి వాళ్ళు చేయాలి. అలాగే వ్యాపార పరంగా కూడా కొంత డౌన్ఫాల్ అనేది ఉంటుంది. అయినప్పటికీ మీ తెలివితేటలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయటం మిథున రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఎదుటి వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సంఘంలో కానీ, కుటుంబంలో కానీ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే లేనిపోని గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆర్థిక పరంగా కొద్దిగా సమస్యలు ఎదురైనప్పటికీ వాటి నుంచి సులభంగానే బయటపడగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధర్మరక్షణకు నడుంగట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సంఘ సంస్కరణకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా మంచి లాభాలు చేకూరుతాయి. ఉన్నదానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభం కనిపిస్తుంది. అలాగే ఉన్నత పదవులు అధిష్ఠించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా సింహరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. కాబట్టి ఈరోజు సింహరాశి వాళ్ళకి డబ్బు పరంగా బాగుంది, దానితో పాటు వ్యాపార పరంగా బాగుంది. దానితో పాటుగా సింహరాశి వాళ్ళకి ఈరోజు గొప్ప గొప్ప పదవులు లభించే యోగం కూడా కనిపిస్తోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పుల సమస్యల వల్ల కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. అప్పుల సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే సామాజికంగా వ్యక్తులతో కొన్ని గొడవలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎదుటి వ్యక్తులతో గొడవలు కాకుండా తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి. జాగ్రత్తగా ఎదుటి వ్యక్తులతో మాట్లాడాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గిపోతాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటే, అయినప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. బంధుమిత్రులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కీర్తి ప్రతిష్టలు పొందే యోగం కూడా సాంఘికంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పుల నుంచి బయటపడే ప్రయత్నం చేయటం చాలా అవసరము. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా అప్పుల జోలికి వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. కొత్త అప్పులు ఏవి చేయొద్దు. ఉన్న అప్పులు తీర్చడానికి ఎంతో కొంత ప్రయత్నం చేయటం మంచిది. అదేవిధంగా వ్యాపారంలో కూడా కొన్ని నష్టాలు వచ్చినప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ధనుసు రాశి వాళ్ళు మళ్ళీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు గృహలాభం ఉంది. అంటే ఇల్లు కొనుక్కోవటానికి కానీ, కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఏదో ఒక ఫంక్షన్స్కి డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. అదేవిధంగా డబ్బు ఖర్చు చేసినప్పటికీ డబ్బుకు లోటు ఉండదు. ఏదో ఒక రకంగా ధనాన్ని సంపాదించగలుగుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఎదుటి వ్యక్తులతో గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. కాబట్టి ఎదుటి వ్యక్తులతో గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబంలో కానీ, సమాజంలో కానీ వ్యక్తులతో గొడవలు రాకుండా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఉన్నా కూడా అంతిమంగా వాటిని అధిగమించగలుగుతారు. డబ్బు పరంగా కావలసినంత ధనాన్ని సంపాదించగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగ పరంగా కూడా ప్రమోషన్స్ వచ్చే యోగం ఉంది. ప్రమోషన్లు అందుకోవటానికి చాలా చక్కగా అనుకూల ఫలితాలు మీనరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శనివారం కాబట్టి శనికి అధిష్టాన దైవమైన ఆంజనేయుడికి సంబంధించిన హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. హం హనుమతే నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. విశేషమైనటువంటి శుభము, లాభము అందిపుచ్చుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో శ్రామికులకు, కష్టపడి పనిచేసే వాళ్ళకు మీ డబ్బుతో కాఫీ కానీ, టీ కానీ ఇప్పించినట్లయితే వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు.
అదేవిధంగా శనివారం రోజు శని హోరలో ఎవరైనా సరే సేవకులను నియమించుకుంటే చాలా మంచిది. మీ దగ్గర పని వాళ్ళని నియమించుకోవటానికి లేదా మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి కూడా శనిహోర చాలా మంచిది. అలాగే భూములకు సంబంధించిన సమస్త వ్యవహారాలకు, భూములు కొనటం అమ్మటం ఇలాంటి వాటికి కూడా శనిహోర చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.